ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన తమ్ముడి భార్య గాలి వసుమతి ధర్మవరంలో చెరువు భూమిని కబ్జా చేసిన దాఖలైన పిల్పై హైకోర్టు తీవ్రంగా స్పందించి చెరువు స్థలాన్ని సర్వే చేయకుండా ఎవరు ఆపుతున్నారని అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్వే చేయాలని భావిస్తే అడ్డంకి లేదంది. రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్న సమయంలో కేతిరెడ్డి గాలి వసుమతి తరపున న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం సర్వే నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. గతంలో సర్వే నిర్వహించారని వ్యవహారం జాతీయ హరిత ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉందన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. చెరువు స్థలం కబ్జాపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని అధికారులను ఆదేశించింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గాలి వసుమతి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సిఎస్ఐ జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చిమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే హెడ్డింగ్లోనేమో పచ్చి అబద్ధాన్ని లేదా ఓ సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని పెట్టి వార్తలో డైవర్ట్ ఎట్లా చేస్తారనడానికి సాక్ష్యం. సర్వే ఎవరు చెయ్యొద్దన్నారు, ఎవరు ఆపుతున్నారు అన్నది హెడ్డింగ్ పెట్టింది. ఇప్పుడు ఈ వార్త చదివాను కదా, ఏమొచ్చింది అందులో పాయింట్? సర్వేకి సంబంధించి ఆల్రెడీ చేశారు, దాని మీద ఎన్జీటో కేసు కూడా ఉంది అంటే ఆ పేపర్లు నాకు పంపించండి అని చెప్పింది. ఇందులో సర్వేకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఏముంది? ఇది అసలు లాజిక్. లేకపోతే పిటిషనర్ తరపు న్యాయవాదులు ఆదిత్య చౌదరి, మాధవ్ వాదనలు వినిపించారు. ధర్మవరం చెరువు ఇస్తాను మొత్తం 1732 ఎకరాలను, అందులో కొన్ని ఎకరాలను కబ్జా చేసి ఫామ్ హౌస్, చెరువులో బోటింగ్ ఏర్పాట్లు, గుర్రాల కోసం షెడ్లు, రేసింగ్ ట్రాక్ నిర్మించారని తెలిపారు. ప్రైవేట్ చెరువుగా మార్చుకుని సొంత పడవలతో గెస్ట్ హౌస్కి చేరుకుంటున్నారన్నారు. అధికారం నడిపెట్టుకుని రెవెన్యూ రికార్డును సృష్టించారన్నారు. సర్వే నిర్వహణకు ఆదేశించాలని కోరారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గాలి వసుమతి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తే ఇదే వ్యవహారం ఎన్జీటీలో పెండింగ్లో ఉందన్నారు. 50 ఏళ్లుగా ఆ భూమి స్వాధీనంలో ఉందని, అందుకే దస్త్రాలు ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుని ఇదే హైకోర్టు రద్దు చేసిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సర్వే చేయాలని అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అది ప్రభుత్వ చెరువు భూమి కాదని తేలితే మీరే ఆ స్థలాన్ని ఉంచుకోండి అని వ్యాఖ్యానించింది. సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీ చేస్తున్న సమయంలో కేతిరెడ్డి తరపు న్యాయవాది అడ్డుపడి గతంలో ఒకసారి సర్వే నిర్వహించారు, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలు న్యాయస్థానం ముందు ఉంచుతామన్నారు. దీంతో విచారణ 4 వారాలకు అయింది. ఇప్పుడు సర్వేకి ఆల్రెడీ చేశారు, ఆ పేపర్లు సబ్మిట్ చేస్తామంటే ఆగిపోయింది. హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, వార్త మరొక రకంగా ఉన్నటువంటి అంశం. అయితే అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ 50 ఎకరాల్లో క్యాంప్